అన్న మీద ఒక పాట. ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఎందుకో దీని మీద మమకారం, ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం. ఎందుకో దీని మీద మమకారం, అమ్మ కడుపున ఉమ్మ నీటిలో జననం. అమ్మ కడుపున ఉమ్మ నీటిలో జననం, బ్రహ్మ చేతిలో ఆకు తిరిగితే అది మరణం. అమ్మ కడుపున ఉమ్మ నీటిలో జననం, బ్రహ్మ చేతిలో ఆకు తిరిగితే అది మరణం. సావు పుట్టుకల నడమ జీవితం ఒక నాటకం, సావు పుట్టుకల నడమ జీవితం ఒక నాటకం. పాత్ర ముగిసిందంటే తప్పదు మన ప్రయాణం. ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం. ఎందుకో దీని మీద మమకారం. ఇద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. పచ్చ నడివిలో నా పాట పండు వెన్నెలగాసిందే, పచ్చ నడివిలో నా పాట పండు వెన్నెలగాసిందే. వెన్న పూసలని తూట తుపాకి తూటను దాసిందే గద్దారన్నని పాట, గద్దారన్నని పాట. బుద్ధి లేపి నెప్పిందే నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. మొద్దు వారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. అమాస చీకటి అర్ధరాత్రి సెల్లెమ్మ ఓ సెల్లెమ్మ, ఇల్లు దాటితివి పల్లె దాటితివి సెల్లెమ్మ ఓ సెల్లెమ్మ. బాయిల పడితే బాధలు తీరవు సెల్లెమ్మ ఓ సెల్లెమ్మ, మహంకాళి వైలేసి రావే సెల్లెమ్మ ఓ సెల్లెమ్మ. యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే ఓలమ్మి రైలు కారు బాసు మిల్లు మిషను మోటారు సైకిల్. యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే నమ్మొద్దు బాబో ఊరి కూలన్న ఈ దోపిడి రాజ్యం, ఊరి కూలన్న ఈ నమ్మొద్దు బాబో ఊరి కూలన్న ఇది దోపిడి రాజ్యం, ఊలి కూలన్న ఇది దొంగల రాజ్యం, ఊలి కూలన్న ఇది నమ్మొద్దు బాబో ఊరి కూలన్న. నా కొడుక బండోడ ఓటెవనికేస్తావో, నా కొడుకో బండోడ ఓటేమి తెచ్చిందో, నా కొడుకో బండోడ. అరే సైకిల్ గుర్తుకు ఓటు గుద్దుతే టైరు వలిగింది పంచర్ అయింది, టైరు వలిగింది పంచర్ అయింది. అరే అభయస్తమని ఓటు గుద్దుతే భస్మాసూర్యుడు వస్తమయ్యిండు. కొడుకో బండోడ ఓటెవనికేస్తావో, నా కొడుకో బండోడ ఓటేమి తెచ్చిందో, నా కొడుకో బండోడ. ఇట్లాంటి పాటలు అనేక పాటలు పాడిండన్న. గద్దరు చాలా పోరాటాలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే గత చరిత్ర మొత్తం చూసుకున్న పోరాటాల చరిత్రనే అనేది. ఎన్నెముకల బుల్లెట్ పెట్టుకొని కూడా ఆయన చివరి శ్వాస వరకు ప్రజాసేవకు అంకితమైనటువంటి నాయకుడు. ఆయనకి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గుర్తించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ గద్దర్ పైన పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా సేవ చేసినటువంటి నాయకుడు. అనేక ఒక అట్టడుగు సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఇప్పటికీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మర్చిపోయినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గద్దర్ అని
మేము భావిస్తున్నాం. గద్దర్ గారికి తెలంగాణ ఉద్యమంలో చాలా మంచి పేరుంది. మరో పోరాటాన్ని తెలంగాణ మరో ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో గద్దర్ పాత్ర కీలకమైనటువంటి పాత్ర ఉంది. ఆయనకి యుద్ధ నౌక అనేటటువంటి పేరు కూడా బిరుదు కూడా రావడం అటువంటిది జరిగింది. అది ఏదో ప్రభుత్వం ఇస్తేనో ఇంకోటి ఇస్తేనో తీసుకొచ్చింది కాదు. ప్రజల నుండి వచ్చినటువంటి పేరు ఆ బిరుదు. ఆ బిరుదుని పెద్దగా ఈ ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. యుద్ధ నౌక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పాటలలో ఈ గద్దర్ గారి నుంచే అనేక మంది కళాకారులు కూడా ఆ వేదికని గద్దర్ యొక్క వాయిస్ ని వేదికల ద్వారా పాడినటువంటి చరిత్ర ఉన్నది. సాయి చంద్ గుడక ఈ గద్దరు వారసుడే. ఎందుకంటే గద్దర్ లాగానే ఆయన ప్రజా పోరాటంలో ఉండి మళ్ళా తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి పరిస్థితి చరిత్ర ఉంది. కాబట్టి అట్లా ఈ గద్దర్ గారు అనేక వేల మంది లక్షల మందిని కళాకారులను తయారు చేసినటువంటిది ఈ తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించినటువంటిది గద్దరు అనేది మేము భావిస్తున్నాం. ప్రముఖ యుద్ధ నౌక కళాకారుడు, అట్లాగే తన పాట ద్వారా లక్షలాది మంది హృదయాలను కదిలించిన గద్దర్ గారి 2023లో ఆయన చనిపోవడం జరిగింది. ఇది 4వ వర్ధంతి, 3వ వర్ధంతి. కాబట్టి ప్రధానంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలను ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరు మీద టెలివిజను అట్లాగే సినిమాల నటనకు సంబంధించినటువంటి గద్దర్ ఫిలింఫేర్ అవార్డుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో అవార్డు ఇస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ అమరచింతకు చాలా సాన్నిధ్యం ఉంది గద్దర్ గారికి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇక్కడ ఉన్నటువంటి సాయి చంద్ ఆయన శిష్యుడిగా నిలగడం, అట్లాగే సాయి చంద్ పిలుపు మేరకు ఇక్కడ అమరచింతలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇదే హై స్కూల్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభలు, ఆట పాట కళల రూపంలో ధూమ్ధామ్ లాంటి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొని అమరచింత ఔన్నత్యాన్ని తెలంగాణలోనే ఒక సాయి చంద్ని ఇచ్చినటువంటి ఇది గడ్డకు అనేక సార్లు తన పాట ద్వారా వచ్చి ఇక్కడ వేలాది మందికి తన వాగ్దాటి కళారూపాలను ప్రదర్శించి అనేక లక్షలాది మంది మన్ననలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొందుతున్నారు. ఆయన ఒక కమ్యూనిస్ట్ అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం అన్ని సామాజిక కోణాలు, ఉద్యమాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు వీటన్నిటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.